గత ఎపిసోడ్‌లో దోమల వల్ల వచ్చే జ్వరాల గురించి మాట్లాడుకున్నాం కదా! కానీ దోమలు లేకుండా కేవలం మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి, బిర్యానీ లేదా తాగే నీటి వల్ల ఒక భయంకరమైన జ్వరం వస్తుందని మీకు తెలుసా? ఇది డైరెక్ట్‌గా మన పేగుల మీద అటాక్ చేస్తుంది. అదే మనం ఈరోజు డీకోడ్ చేయబోయే టైఫాయిడ్. అసలు ఈ టైఫాయిడ్ కథ ఏంటంటే గ్రీక్ భాషలో టైఫోస్ అంటే పొగ లేదా మబ్బు అని అర్థం. ఈ జ్వరం వచ్చినప్పుడు మనుషులు మబ్బుగా, అయోమయంగా ఉంటారు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. 1880లో కార్ల్ జోసెఫ్ ఎబెర్త్ అనే సైంటిస్ట్ దీనికి కారణమయ్యే బ్యాక్టీరియాను మొదటిసారి కనుక్కున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వల్ల వస్తే టైఫాయిడ్ మాత్రం సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా మన నోట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పేగుల్లోకి చేరుకుంటుంది. అక్కడ నుంచి రక్తంలోకి వెళ్ళి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది లోపలికి వెళ్ళగానే మొదటి వారంలో జ్వరం నెమ్మదిగా మొదలై రోజు రోజుకు మెట్లెక్కినట్టు పెరుగుతూ ఉంటుంది. దీన్నే డాక్టర్లు స్టెప్ లాడర్ ఫీవర్ అంటారు. విపరీతమైన కడుపు నొప్పి, తలనొప్పి, నీరసం, కొన్నిసార్లు ఒంటి మీద చిన్న ఎర్రటి మచ్చలు రావడం దీని ముఖ్య లక్షణాలు. ఇక్కడ చాలా మంది నమ్మే ఒక అపోహ ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు పస్తులుంటే ఫీవర్ తగ్గిపోతుందని. కానీ వాస్తవం ఏంటంటే టైఫాయిడ్ వచ్చినప్పుడు బాడీకి ఎనర్జీ చాలా అవసరం. పస్తులుంటే పేగులు మరింత దెబ్బతింటాయి. మంచి సాఫ్ట్ ఫుడ్, ద్రవాలు ఖచ్చితంగా తీసుకోవాలి. లక్షణాలు కనిపించగానే డాక్టర్లు బ్లడ్ కల్చర్ లేదా వైరల్ టెస్ట్ చేసి టైఫాయిడ్ను నిర్ధారిస్తారు. ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు కాబట్టి యాంటీబయాటిక్స్ వాడితేనే తగ్గుతుంది. కానీ ఇక్కడ డాక్టర్లు చెప్పే అతి ముఖ్యమైన సలహా ఒకటి ఉంది. జ్వరం తగ్గగానే చాలా మంది మందులు వాడటం ఆపేస్తారు. అలా చేస్తే బ్యాక్టీరియా పేగుల్లోనే దాక్కుని మళ్ళీ తిరగబెడుతుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు తీస్తుంది. అందుకే డాక్టర్ చెప్పిన కోర్సు పూర్తిగా వాడాల్సిందే. మీకు ఆసక్తికరమైన ఫ్యాక్ట్ చెప్పిన 1900 కాలంలో అమెరికాలో మేరీ మల్లన్ అనే వంట మనిషి ఉండేది. ఆమెకు టైఫాయిడ్ లక్షణాలు లేకపోయినా ఆమె బాడీలో ఈ బ్యాక్టీరియా ఉండేది. ఆమె వండిన ఆహారం తిని సుమారు 50 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆమెను చరిత్రలో టైఫాయిడ్ మేరీ అని పిలుస్తారు. అంటే జబ్బు తగ్గిపోయినా మందులు సరిగ్గా వాడకపోతే కొంతమందిలో ఈ బ్యాక్టీరియా అలాగే ఉండిపోయి ఇతరులకు వ్యాపిస్తుందన్నమాట. అయితే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఈ బ్యాక్టీరియా మెల్లిగా యాంటీబయాటిక్స్ కూడా లొంగకుండా సూపర్ బగ్ లాగా మారుతోందని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ప్రివెన్షన్ చాలా ముఖ్యం. బయట తినేటప్పుడు శుభ్రత పాటించడం, కాచి చల్లార్చిన నీరు త్రాగడం, భోజనానికి ముందు చేతులు సబ్బుతో కడుక్కోవడం లాంటి చిన్న జాగ్రత్తలతో దీన్ని ఆపొచ్చు. ఇప్పుడు టైఫాయిడ్ రాకుండా చాలా ఎఫెక్టివ్ అయిన టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే టైఫాయిడ్ అనేది కలుషితమైన ఆహారం, నీటి ద్వారా పేగుల మీద అటాక్ చేసే బ్యాక్టీరియల్ ఫీవర్. కోర్సు మధ్యలో ఆపకుండా పూర్తిగా మందులు వాడితే దీన్ని సులభంగా జయించవచ్చు. మనం మళ్ళీ దోమల ప్రపంచంలోకి వెళ్తున్నాం. డెంగ్యూ, చికెన్ గున్యా ఈ మధ్య కాలంలో పుట్టుకొచ్చినవి. కానీ వేల ఏళ్లుగా మనుషుల్ని చంపుతూ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన జ్వరంగా పేరు తెచ్చుకున్న జబ్బు ఒకటి ఉంది. చలి పుట్టించి వణికించి వచ్చే ఆ ఫీవర్, అదే మలేరియా. అసలు ఈ మలేరియా కథేంటి నెక్స్ట్ ఎపిసోడ్ లో డీకోడ్ చేద్దాం. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్.